గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జిల్లాలో తెలంగాణకు కలిగిన నష్టంపై భారాస సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని బనకచెర్ల వరకు తరలించే ఆంధ్రప్రదేశ్ చర్యలు రాష్ట్ర పునర్విభజన చట్టం 2014ను నదీ జలాల బోర్డుల నియమాలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం రాసిన లేఖలో హరీష్ రావుకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 దశల్లో గోదావరి జలాలపై 200 టీఎంసీల నీటిని తరలించే డిజైన్ రూపొందించి కేంద్రానికి ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టును సమర్పించడాన్ని తీవ్రంగా తప్పుపడిన హరీష్ రావు ఇది తెలంగాణ నీటి హక్కులపై తీవ్రమైన దాడికి అభివర్ణించారు. 2025 జూన్ 13వ తారీఖున కేంద్ర జలశక్తి మంత్రికి పంపిన లేఖలో ఈ ప్రాజెక్టును వ్యతిరేకించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అభివర్ణించారు. గోదావరి జిల్లాలో 969 టీఎంసీల తెలంగాణ వాటాల్లో ఇప్పటికే 600 టీఎంసీల వినియోగం జరిగిందని, మేడిగడ్డ, సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్ బ్యారేజ్లు 19 లక్షల ఎకరాల స్థిరీకరణ ద్వారా తెలంగాణ బేసిన్ అభివృద్ధి చెందిందని ఆయన వివరించారు. మిషన్ కాకతీయ చెరువులు, చెక్ డ్యాంలు, కాల్వల ద్వారా గోదావరి నీటి వినియోగం సమర్థంగా జరుగుతుందని హరీష్ రావు పేర్కొన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల అదనపు వేదిక, సమ్మక్క సాగర్, భారత బిఆర్ఎస్ అంబేద్కర్ ప్రాజెక్టుల డిపిఆర్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. గోదావరి ట్రైబ్యునల్ అనెక్సర్ సి ప్రకారం పోలవరం ద్వారా 80 టీఎంసీల నీరు కృష్ణా డెల్టాకు తరలిస్తే కృష్ణా జిల్లాలో తెలంగాణకు అదనంగా 157.5 టీఎంసీల వాటా రావాల్సి ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ అదనపు నీటిని ఎస్ఎల్పిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు, రంగారెడ్డి, డిఎండి వంటి పాత ప్రాజెక్టులకు వినియోగించుకోవచ్చని తెలిపారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు ఈ హక్కును బలంగా వినిపించాలని సూచించిన ఆయన రాష్ట్ర నీటి హక్కుల సాధనలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం వెన్నుతడిగా నిలుస్తుందన్నారు.